కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వ్యాధి నాకేమైనా ఉందేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చేయాలంటే దానికి ప్రకృతి వైద్యంలో ఈ మానసిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఎలా ఉంది, నీ పరిస్థితి ఏంటి, నీకున్నటువంటి ప్రాబ్లం ఇది అని వాళ్ళకి సరిగ్గా చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి యోగ సాధన లోపలికి మనం తీసుకొస్తాం అన్నమాట. సో దానిలో కూడా అన్ని ఆసనాలు వేయచ్చు, వాళ్ళు అన్ని రకాల ప్రాణాయామ చేయొచ్చు, అన్ని రకాల ముద్రాస్ చేయొచ్చు, బంధాస్ చేయొచ్చు, అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. దానిలో అతి సులువుగా ఇంకొకటి ఏంటి అని అంటే అతి తొందరగా వాళ్ళకి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొకటి మీరు అడిగారు కదా ఇంతకుముందు ప్రకృతి వైద్యానికి ఉన్న యోగాకి ఏంటి అనే సంబంధం అని. ఇప్పుడు ఇంకొక ఇది ఏంటి అనంటే దానిలో ఏ విధంగా అయితే మందులు లేకుండా వైద్యం చేస్తామో ఇక్కడ కూడా యోగాలో కూడా ఎటువంటి మందులు లేకుండా నీకున్నటువంటి సమస్యలని మనం కంట్రోల్ చేస్తామన్నమాట. నివారిస్తాము, కంట్రోల్ చేస్తాము, రాకుండా కూడా మనము ప్రివెన్షన్ చేస్తామన్నమాట. ఓకే, ప్రివెన్షన్ రెండిట్లోనూ అంతే. ఇప్పుడు బాడీలో ఇమ్యూనిటీ పెరిగింది అని అంటే రోగ నిరోధక శక్తి పెరిగింది కాబట్టి నీకు రోగాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అనేసనంటే నువ్వు యోగాలో ఉన్నటువంటి మెడిటేషన్ చేయొచ్చు, లేకపోతే నువ్వు ప్రాణాయామ చేయొచ్చు, ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తే ప్రత్యాహార అనేటటువంటి ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అంటే సెన్స్ ఆర్గన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనము రోగాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.